చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు సామకుట్టపల్లిలో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాన్ని ఇవ్వాలని 72 సెంట్ల ప్రభుత్వ భూమిని చదును చేశారని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్సీ భరత్ను కోరామని అన్నారు. స్పందించిన ఎమ్మెల్సీ భరత్ తమకు జల్లప్ప కొట్టాల వద్ద 72 సెంట్ల భూమిలో ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పారని అన్నారు. కాగా 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని నిన్న సాయంత్రం భూమిని చదును చేశామని అన్నారు. ఈ నేపథ్యంలో సెట్టిపల్లికి చెందిన రిపోర్టర్ భూపతి అనే వ్యక్తి తనకు ఒక సైట్ ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. తనకు సైట్ ఇవ్వలేదని వార్డు కౌన్సిలర్ జగన్ భూమిని కబ్జా చేస్తున్నారని వార్తలు వేయడం సమంజసం కాదని అన్నారు. అసత్య ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. రిపోర్టర్ భూపతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సమాచారం ఇస్తామని తెలిపారు. అడిగితే వాళ్ళది వచ్చి పంచాయతీ, మాది వచ్చి మున్సిపాలిటీ. ఈ జాగాలో వానికి ఎట్లా ఇచ్చేస్తాం మేము, లేము లేదని చెప్పిన దానికోసం వాళ్ళంతా టీడీపీలను పోయి వాడిని తోడుకొని వచ్చి ఇక్కడంతా కొంచెం గొడవలు కూడా దిగినారు. టీడీపీలు వచ్చి అంటే మేము మా పార్టీ కోసం మేము చెప్పినాము, మా ఎమ్మెల్సీ గారు మాకు మాత్రం చేసుకోమని అన్నారు తప్ప మీకు టీడీపీలకు చేసుకోమని చెప్పలేదు. పేదవాళ్ళు ఏమీ లేని వాళ్ళకే పట్టాలు పెట్టిస్తామని చెప్పినారు కాబట్టి మేము ఆ విధంగా మేము ప్రయత్నం చేసినాం. కానీ వీళ్ళకు వేరే ఉద్దేశాలతో ఈ టీడీపీ వాళ్ళు వచ్చి మా పైన మా పార్టీ పైన బురద జల్లడానికి తప్పుడు ప్రచారాలు పెట్టి ఆ వీడియోలో ఆయన ఏం రాసినాడో ఆ భూపతి ఆయన పేరు, కానీ ఆయనకు ఒక రిపోర్టర్గా ఉండి ఇట్లా పద్ధతి అంతా రాసేది సరిలేదు. న్యాయ ప్రకారం ఏమన్నా రాయి పర్వాలేదు, నీ ఉద్దేశం సరిలేంది కాదు. ఇట్లా ఉద్దేశాలు పెట్టుకొని నువ్వు టీడీపీకి పనిచేసాడంటే నువ్వు వాళ్ళ కండవ వేసుకొని నువ్వు వాళ్ళతో చేయి, మాతో కాదు నువ్వు చేయాల్సింది. ఇది నీకు బుద్ధి కరెక్ట్ కాదు నీది. ఇంకా ఈడే మిత్రులంతా కూడా నీ గురించి చాలా తీవ్రంగా ఖండిస్తాం మేము. నువ్వు ఈ రకంలో రాసేది నీకు పద్ధతి కాదు. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలని. కానీ మాకు వచ్చి మా ప్రజానికానికి మా ఫస్ట్ వార్డు మా కౌన్సిలర్ పైన నువ్వు అబద్ధాలు రాసిండావు. కానీ ఆయనకు ఈ దానికి ఒక సంబంధం కూడా లేదు. నువ్వు రాసిండైతే నీకు ఆయనకు మా 1వ వార్డు కౌన్సిలర్కు నీకు ఏ సంబంధం ఉంటుంది అనేసి ఆయన లాగినావు. దీనికి ఆయనకు దీంట్లో సంబంధమే ఉండదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా నువ్వు ఏమైనా రాసేటప్పుడు నువ్వు బుద్ధిగా రాసేది నేర్చుకో, లేకపోతే నువ్వు వీడియో మిత్రులతో పెట్టుకుంటే చాలా దిగుగా ఉండు భూపతి. నువ్వు ఆ సెట్టిపల్లి సర్పంచ్ ఎల్లప్ప గారు బామర్ది భూపతి ఊరికైనా వచ్చి ఇక్కడ మాకు సైట్ కావాలి, నాకే ఒక సైట్ కావాలని అడిగినాడు. మేము దానికి లేదని చెప్పిన దానికి మా పైన జగన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఊరికైనా ఇన్వెస్ట్ చేసి ఆయన దీంట్లో లాగిన్నాడు. ఆయన్ని ఇట్లా 80 సెంట్లు కబ్జా చేసుకుంటామని చెప్పి ఆయన ఏదో టీవీలో ఆయన మాట్లాడినాడు. మళ్ళీ చెప్తున్నాను, భూపతి ఇదంతా నువ్వు చేయడము మాకు నచ్చలేదు. మేము బాగుంటే నువ్వు వచ్చి గొడవ పెట్టేదానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉండవు. ఇట్లా సంగతి ఇది. మళ్ళీ ఏదో భరత్ గారు ఏమో చెప్పినారు, దానివల్లనే మేము ఇక్కడ వచ్చి చేసుకున్నాం, పట్ట ఇప్పిస్తామని అడిగింది. ఆయన దానికి తలం చూసుకొని మట్టం చేసుకొని చెప్పండి అని చెప్పినారు ఆయన. అందువల్ల సరే ఎలక్షన్ కోడ్ వస్తుందేమని చెప్పి అందువల్ల మేము కొంచెం చేసుకున్నాము. ప్రజలకి మాకు కాదు, ఇది జగన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కంప్లర్ జగన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా జలగనకోటం ముత్తు కాటాపు గారు అన్న కొడుకు 50 సెంట్లు కజా చేసుకున్నారు ఇక్కడ. దాన్ని అడిగిన దానికి